6 దశాబ్దాలుగా ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బంది పడుతున్న గుంటూరు వాసులకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం మోక్షం కలిగించనుంది. గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలను అనుసంధానం చేసే ప్రధాన ఫ్లైఓవర్ను విస్తరించేందుకు రోడ్ మ్యాప్ రెడీ అవుతుండడమే ఇందుకు కారణం. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రంలో మంత్రి పదవిలో ఉండడం, స్థానిక ఎమ్మెల్యేలిద్దరూ కొత్తగా ఎన్నికై నగరంలో సమస్యలపై దృష్టి పెట్టడంతో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్ర సాయంతో అధికారులు ముందుకు తీసుకెళ్లనున్నారు. గుంటూరులోని ప్రధాన వాణిజ్య కూడలి అయిన శంకర్ విలాస్ బ్రిడ్జి ఇది. స్వతంత్రానికి పూర్వం అంటే 1880లోనే రూపుదాల్చిన ఈ బ్రిడ్జి నిర్మాణానికి 1958లో నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి ఈ బ్రిడ్జిని ఆధునికంగా నిర్మించారు. అప్పట్లో ఇదే రాష్ట్రంలో అతిపెద్ద ఫ్లైఓవర్గా పేరుంది. గుంటూరు జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా అయినా అప్పటినుంచి గుంటూరులోని ప్రధాన ట్రాఫిక్ సమస్యను తీర్చే ఈ బ్రిడ్జిని ఆ తర్వాత విస్తరించకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు నానాటికి పెరుగుతూ వచ్చాయి. గడిచిన 66 ఏళ్లలో వాహనాలు 10-15 రెట్లు పెరగడం, నగరం విస్తరించడంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది. ఆ స్థాయిలో బ్రిడ్జ్ ప్రయాణికుల అవసరాలకు సరిపోవడం లేదు. శంకర్ విలాస్ సెంటర్ గుంటూరు సిటీకి అత్యంత ప్రధానమైంది. ఇక్కడి నుంచే ఈ బ్రిడ్జి మొదలు కావడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగింది. గుంటూరు నగరం నడిబొడ్డు నుండి రైల్వే ట్రాక్ వెళుతుంది. 1 టౌన్ నుంచి 2 టౌన్ వెళ్లాలన్నా, 2 టౌన్ నుంచి 1 టౌన్ వెళ్లాలన్నా తప్పనిసరిగా రైల్వే ట్రాక్ దాటాల్సిన పరిస్థితి. గుంటూరు తూర్పు, పశ్చిమకి కనెక్టివిటీగా ఉండే ఈ బ్రిడ్జ్ ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. గత 15 ఏళ్లుగా ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నా బ్రిడ్జి విస్తరణ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అందులో ఏ ఒక్క ప్రయత్నం ఫలించలేదు. దీంతో పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలతో నగరవాసులు సతమతమవుతున్నారు. ఇంట్లో నుండి బయటకు వచ్చి తిరిగి వెళ్లాలంటే గంటల కొద్దీ రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న రైల్వే బ్రిడ్జిలపై కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పెమ్మసాని, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, తూర్పు ఎమ్మెల్యే నజీర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందుకు అవసరమైన డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించారు. ఈ బ్రిడ్జిని విస్తరించడంతో పాటు ఏసీ కాలేజ్ నుండి అరండల్పేట్ పోలీస్ స్టేషన్ వరకు కనెక్టివిటీ బ్రిడ్జిని కూడా నిర్మించాలని, ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గుంటూరులో ప్రధానంగా ఎవరు పట్టినా చెప్పే సమస్యలు అసంపూర్తిగా ఉన్నటువంటి బ్రిడ్జెస్ లేదా ఓల్డ్ బ్రిడ్జెస్ ఒక 5-6 ఉన్నాయి. ఇందులో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాబ్లం. ఇది 1958లో కట్టినటువంటి బ్రిడ్జి. ఇది గుంటూరు 1 టౌన్ 2 టౌన్ కలిపేటటువంటిది, విపరీతమైన ట్రాఫిక్ ఉన్నటువంటిది. ఇది దాదాపు 75 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇది పాడైన పరిస్థితి కూడా ఉంది. దీన్ని 4 లైన్ బ్రిడ్జిగా చేయాలి. అయితే ఇంతకుముందు జయదేవ్ గారు వీళ్ళందరూ కూడా డిపిఆర్లు సబ్మిట్ చేస్తున్నాయి. దీనికి మెయిన్ కావాల్సింది లోకల్ స్టేట్ ల్యాండ్ ఎక్విజిషను, లోకల్ మున్సిపల్ కార్పొరేషను సపోర్ట్ కావాలి. కాకపోతే వీళ్ళు ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా ఎగైన్ ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మౌలిక సదుపాయాలని డైవర్ట్ చేస్తూ ఈ డబ్బులన్నీ వేరే వాటికి వెళ్ళి ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నా కూడా ఈ బ్రిడ్జెస్ మీద కదలిక లేదు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఈ బ్రిడ్జెస్ మీద ముఖ్యంగా ఈ ప్రయారిటైజ్ చేసుకొని ఇది ఒకటి, తర్వాత ఇంకా 2-3 ఉన్నాయి. ఈ 3 నుంచి 5 ఉన్నాయి. కనీసం 3 అన్నా కూడా ఇమీడియట్గా వర్క్ చేసే విధంగా ప్లాన్ చేస్తాం. కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి ఎడమవైపు 55, కుడివైపు 66 నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని అధికారులు లెక్కలు తేల్చారు. ఈ బ్రిడ్జిను 4 లేన్ల నిర్మాణంగా అభివృద్ధి చేయాలని అధికారులకు ప్రజాప్రతినిధులు సూచించారు. అలా అయితేనే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. అయితే ఈ నిర్మాణాలన్నీ కార్పొరేషన్ పరిధిలోనే ఉంటాయి. దీంతో భూసేకరణ చేయాలంటే కార్పొరేషన్ సహకారం తప్పనిసరి అయింది. దీనికోసం కార్పొరేషన్ కూడా ఒక అడుగు ముందుకు వేసి భూసేకరణ చేసి బ్రిడ్జి నిర్మాణం కోసం ఇస్తామని ముందుకొచ్చింది. బ్రిడ్జి నిర్మాణం కోసం 108 కోట్ల రూపాయలు అవసరమవుతాయని నిర్ణయించారు. ఇంతకాలం కేంద్ర నిధులున్నా కార్పొరేషన్ భూసేకరణ చేయకపోవడంతోనే కొత్త బ్రిడ్జి రూపుదిద్దుకోలేదన్నారు. కేంద్ర సహకారంతోనే వెంటనే నిర్మాణం మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటామంటున్నారు కార్పొరేషన్ అధికారులు. శంకర్ విలాస్ వద్దనున్న బ్రిడ్జి నిర్మాణం కోసం కార్పొరేషన్ తమ వంతు సహకారం అందిస్తుంది. విస్తరణలో భాగంగా షాపులు కోల్పోయే వారికి టీడీఆర్ బాండ్స్ ఇస్తామన్నారు. రైల్వేస్ కన్స్ట్రక్షన్ చేస్తారండి.
అది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రపోజల్ నడుస్తుంది. ఆ ప్రపోజల్ కూడా పంపించారు. మన సెంట్రల్ మినిస్టర్ గారు కూడా స్వయంగా ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు. అది త్వరలో అది అయిపోతుంది, సక్సెస్ అవుతుంది. దానికి ఏంటంటే మనకి ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ అంటే ఎవరైతే ప్రాపర్టీస్ ఎక్స్పాన్షన్ ఉంటుంది కదా, అక్కడ మనము టీడీఆర్ బాండ్స్ ఇవ్వటం అవన్నీ కూడా అది ఆ రోలు జిఎంసీ తీసుకుంటుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని సెంట్రల్ నుంచి నిధులు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. తొందరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి కొత్త బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చి ప్రజలకు ట్రాఫిక్ సమస్య నుంచి ఊరట కల్పిస్తామన్నారు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ మనందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో నలుగుతున్న సమస్య, బాగా ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్న ఒక బ్రిడ్జ్ ఇది గుంటూరు వెస్ట్లో. సో దీని మీద నిర్ణయం తీసుకుంటూ చాలా ఫాస్ట్గా దీన్ని పునరుద్ధరించాలి అని చెప్పి మేమందరం కూడా భావించి దాన్ని ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎంపీ గారు కూడా సెంట్రల్ మినిస్టర్ అయిన తరుణం నుంచి కూడా దీని మీదే కృషి చేస్తూ ఉన్నారు. ఆయన నిరంతరం రైల్వే మినిస్టర్స్లో కానివ్వండి, అక్కడ సెంట్రల్లో కూడా దీని మీదే పోరాడుతూ ఉన్నారు. ఇప్పటికే దాని మీద ఫైల్స్ రన్ అవుతూ ఉన్నాయి. గడ్కరీ గారి దగ్గర కూడా ఫైల్ వెళ్ళడం జరిగింది అని మొన్న ఎంపీ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. సో చాలా ఫాస్ట్గా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఎప్పటి నుంచో నలుగుతున్న ఈ సమస్యకి చాలా సత్వరమే పరిష్కారం లభిస్తుంది. ఎంపీ గారి సహాయ సహకారాలతో కంపల్సరీగా దీనికి కొత్త బ్రిడ్జిని కానివ్వండి ఆర్ఓబి రూపంలో దీన్ని పునరుద్ధరించి ప్రజలందరికీ కూడా ఊరటనిచ్చే ప్రయత్నం మాత్రం చేస్తామని చెప్తున్నాం. ఎంతో కాలంగా ఈ బ్రిడ్జి విస్తరణ కోసం వేచి చూస్తున్న నగరవాసులు ఇందుకు ముందడుగు పడ్డంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1958లో ఈ బ్రిడ్జిని అప్పటికి అనుకూలంగా, అప్పుడున్న జనాభానికి అనుకూలంగా దీన్ని చేశారు. కానీ ఇప్పుడు దాదాపు 4 అయిపోయింది జనాభా మొత్తం కూడా. పొద్దున పూట స్కూల్ టైంలో కానీ, మధ్యాహ్నం పూట ఆఫీస్కి వదిలిపెట్టిన టైంలో కానీ అయితే కనుక చాలా కష్టంగా ఉంటుంది. యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఎక్కువగా, బ్రిడ్జి సరిపోవడం లేదు. తొందరగా దీన్ని కనుక పరిష్కారంగా మార్గం కనుక చూస్తే కనుక బాగుంటుందని కోరుకుంటున్నామండి. ఇది నేను 1993 నుంచి ఈ బ్రిడ్జి మీద రోజుకి 6 సార్లు తిరుగుతూ ఉంటాను సార్. నేను ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా ఉంది. పెద్ద పెద్ద యూనివర్సిటీలు రావడము, కాలేజెస్ బస్సులు, పిల్లలకి ఆటోలు రావడము, దీని మూలాన ఏమవుతుందంటే కనుక ఒక్క నిమిషం ఏదైనా బ్రిడ్జి కనుక ఆగిపోతే కూడా గంటలు తరబడి ఉండాల్సి వస్తుంది. వర్షం వస్తే కనుక డొంగ రోడ్లో కూడా మనకి వెళ్ళడానికి ఫుల్గా వాటర్ అంతా వచ్చేస్తుందండి. కనుక ఏంటంటే దీన్ని బాగా పెద్దదానిగా చేసి ఇంకా ఫ్యూచర్లో ఇంకొక 40 years 50 years తర్వాత కూడా మనకి ప్రాబ్లం లేకుండా ఉండే విధంగా చూస్తే కనుక బాగుంటుంది. అది కాక చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి, ఫ్యూచర్ ఆలోచిస్తారు కాబట్టి ఆయన ఆ టైం వరకు ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. సత్వరమైన నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారీ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గుంటూరు టౌన్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ అనేది చాలా ఫేమస్ అండి. దాదాపు 70 సంవత్సరాల పైనే ఇది కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఇది ఎంతోమంది అప్పుడు తక్కువ జనాభా ఉన్నారు కాబట్టి చాలా వరకు ఆదుకుంది. కానీ జనాభా పెరగడం వల్ల ఇక్కడ చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్టెన్షన్ చేయటం, మరి దానిపైన రైల్ అండర్ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని చెప్పి కూడా ప్రజలు కోరుతూ ఉన్నారు. భవిష్యత్ తరాలు ఆలోచన కోసం కూడా మనం గవర్నమెంట్ ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ దాదాపు 110 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది అనేది బయటికి చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఎక్కడ కూడా మరి దుర్వినియోగం చేయకుండా చాలా ఫాస్ట్గా టెక్నాలజీతో ఈ యొక్క బ్రిడ్జిని నిర్మించాలి. ట్రాఫిక్ని నిర్మూలించే విధంగా చూడాలి. అండర్ గ్రౌండ్ బ్రిడ్జెస్ కొన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు రైల్వే బ్రిడ్జి పైన ఉంటుంది, కింద ఉన్న బ్రిడ్జిని ఎక్స్టెన్షన్ చేసి ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేసే విధంగా, రోడ్లు కూడా సూపర్ మోడల్ చేసే విధంగా వికసిత భారత్కి అనుకూలంగా మరి తీర్చిదిద్దాలి. మహాత్మా గాంధీ కలగలిగినటువంటి భారతావన్ని నిర్మించడానికి మరి ఈ యొక్క టెక్నాలజీతో కూడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావాలని చెప్పేసి మేము గుంటూరు వాసిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో మంత్రివర్యులు కానివ్వండి, మరి మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ కూడా R&B వాళ్ళు కానీ అందరూ కూడా సహకరించి కోఆర్డినేషన్తో ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలి. బ్రిడ్జి ఆల్రెడీ ప్రపోజల్ వచ్చింది లాడ్జీ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ దాకా మారవాలని. బ్రిడ్జి బాగా ఇరుకైపోయింది, చూశారు కదా, మీరు చూస్తూనే ఉన్నారు. భయంకరమైన ట్రాఫిక్ అయిపోతుంది. అది బ్రిడ్జి మారిస్తే చాలా బాగుంటుంది అందరికీ. నేను 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను గుంటూరులో. ఈ బ్రిడ్జి ఎప్పుడు ఇరుగ్గానే ఉంటుంది. కొద్దిగా బ్రిడ్జిని ఏంటంటే గవర్నమెంట్ వారు
హిందూ కాలేజ్గా లాడ్జీ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ దాకా బ్రిడ్జి వేస్తే చాలా బాగుంటుందని మా ఆలోచన. ఇక్కడ ఏంటంటే బాగా ఇరుకు, ఎటు చూసినా ఇరుకు అయిపోతుంది. బ్రిడ్జి మీద ఒక రోజు గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. భవిష్యత్ అవసరాలు గుర్తు చేసుకొని మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, మన అదృష్టం అది. ఆయన మన సీఎం గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు వీళ్ళందరూ దృష్టి పెట్టి ఈ బ్రిడ్జిని కనుక ఎడల్పు చేస్తే భవిష్యత్ అవసరాలు బాగా పనికొస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే మరీ భయంకరంగా ఉంటుంది. అందుకని మేము కోరుకునేది ఏంటంటే బ్రిడ్జిని కొద్దిగా ఎడల్పు చేయాలా, పెంచాలా, అదే. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ విస్తరణ పనులు త్వరగా పట్టాలెక్కనుండటంతో 6 దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. కూటమి ఎన్నికల హామీలో ప్రధానమైన ఈ హామీని నిలబెట్టుకుంటే సర్కారుకు కూడా మంచి పేరు రావడం ఖాయమంటున్నారు స్థానికులు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.